న్యూస్ 9 టీవీకి స్వాగతం. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఇంకో మాట. నాయకుల పబ్లిసిటీ పిచ్చికి సామాన్యులు బలి పశువులు కావాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రచారం మీద ఉన్న యావ ప్రజల భద్రత మీద లేదా? నిన్న పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన మహిళా శక్తి వారోత్సవాల మీటింగ్ వాస్తవానికి మహిళల పాలిట ఒక పీడకలరా మారింది. అవును, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ఈ నాయకులు ప్రచారం కోసం వాళ్ళను కోటి తిప్పలు పెడుతున్నారన్న సంచలన నిజాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. మహిళా సాధికారత అంటూ నిన్న పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ తెర వెనుక జరిగిన అసలు భాగోతం తెలిస్తే ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అమాయక మహిళలను బలవంతంగా తరలించారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఇక మహిళా సంఘాలకు ప్రభుత్వం కానుకగా ఇచ్చిన బస్సుల పరిస్థితి చూస్తే కళ్ళు బయళ్లు కమ్మడం ఖాయం. రోడ్డెక్కడానికి వీల్లేని డొక్క బస్సులకు రంగులు అద్ది ప్రాణాలతో చెలగాటమాడుతూ మహిళల చేతిలో పెట్టారా? ఇదేనా మహిళా శక్తి అంటే? ఈ డొక్కు బస్సులతో ప్రభుత్వం ఇస్తున్న మెసేజ్ ఏంటి? కేవలం ఈవెంట్ సక్సెస్ అయిందని చూపించుకోవడానికి మహిళల ప్రాణాలను ఫలంగా పెడుతున్నారా? మహిళల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తుందా అన్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇచ్చిన బస్సుల కండిషన్స్ పై సభలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? ఈ డొక్కు బస్సుల స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇలాంటి మరిన్ని సంచలన వాస్తవాలు ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరో నుంచి మీకు అందిస్తుంది న్యూస్ 9 టీవీ. చూస్తూనే ఉండండి. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీ ఇంట్లో, అది కూడా మీరు నిద్రిస్తున్న మీ సొంత బెడ్రూమ్ లో మీరు సురక్షితంగా ఉన్నారా? ఈ వార్త వింటే ఖచ్చితంగా మీ గుండె వేగం పెరుగుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటేనే ప్రజలు వణికిపోయేలా చేసిన ఒక అత్యంత దారుణమైన షాకింగ్ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. కాన్పూర్ లోని అత్యంత రద్దీ మరియు పాష్ ఏరియా అయిన కళ్యాణ్పూర్ పరిధిలోని కైలాష్ విహార్ ఇప్పుడు భయంతో వణికిపోతుంది. అర్ధరాత్రి ఇల్లంతా గాఢ నిద్రలో ఉండి అప్పుడే ఓ అగంతకుడు సినిమా స్టైల్లో భారీ గేటు దూకాడు. ఏకంగా నిద్రిస్తున్న ఒక మహిళ గదిలోకి అత్యంత కిరాతకంగా ఏమాత్రం భయం లేకుండా చొరబడ్డాడు. అసలు ఎంత తెగింపు, ఎంత ధైర్యం! ఇంట్లో వాళ్ళు నిద్రిస్తుండగానే ఆ దొంగ ఏకంగా 2 ఖరీదైన ఐఫోన్లు, అక్షరాల 2 లక్షల రూపాయల నగదు దోచుకొని పరారయ్యాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఇల్లంతా గుల్లా. అసలు ఆ దొంగ చేతిలో ఏమైనా ఆయుధం ఉండి ఉంటే, ఆ మహిళ నిద్రలేచి ఉంటే పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఇప్పుడు ఇక్కడే అతిపెద్ద వివాదం చెలరేగుతుంది. కైలాష్ విహార్ లాంటి సురక్షిత ప్రాంతంలోకి ఒక దొంగ అంత ఈజీగా ఎలా రాగలిగాడు? రాత్రిపూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఏమయ్యారు? డ్యూటీలో నిద్రపోతున్నారా? నగరంలో గల్లీ గల్లీకి పెట్టిన సీసీటీవీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? సామాన్యుడి ప్రాణాలకి ఆస్తులకి రక్షణ కరువైందా అంటూ స్థానికులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక్క కాన్పూర్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడాల్సిన అవసరం ఉంది. దయచేసి అప్రమత్తంగా ఉండండి. రాత్రి పడుకునే ముందు మీ ఇంటి తలుపులు, కిటికీలు, గడియలు సరిగ్గా వేశారో లేదో ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ బరి తెగించిన దొంగను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు? లాండ్ అండ్ ఆర్డర్ పై ప్రజలకు నమ్మకం ఎలా కలిగిస్తారు?
వేచి చూడాలి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీలో పెను విషాదం తప్పింది. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ పురాతన కట్టడం ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యానికి బలైంది. అవును, భాగ్యనగరంలో మరో చారిత్రక ఆనవాలు నేలమట్టమైంది. హెరిటేజ్ పరిరక్షణ అంటూ పగటి వేషాలు వేసి పాలకులు డొల్లతనం పట్టబయలైంది. భారీ వర్షాలు పాలకుల పాపాలను కడిగేస్తున్నాయో లేక హైదరాబాద్ హెరిటేజ్ ను నాశనం చేస్తున్నాయో తెలియని దయనీయ పరిస్థితి ఇది. పాత బస్తీలోని చత్తా బజార్ దివాన్ దేవిడి వద్ద దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న చారిత్రక కమాన్ కుప్పకూలిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు తడిసి ముద్దై ఏ క్షణాన కూలుతుందో తెలియని ఆ శిథిల కట్టడం చివరికి అందరి భయపడినట్టుగానే నేలరాలింది. అదృష్టవశాత్తు మాత్రమే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వందల ప్రాణాలు నిలబడ్డాయి. ఒకవేళ రద్దీగా ఉన్న సమయంలో ఇది కూలి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ నిండు ప్రాణాలు గాల్లో కలిస్తే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు నెత్తురు చిందితే ఎవరు జవాబు చెబుతారు? ఇదే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. హెరిటేజ్ కట్టడాల పరిరక్షణ పేరుతో కోట్లు గుమ్మరిస్తున్నామని, హైదరాబాద్ కు ప్రపంచ గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్పుకునే యంత్రాంగం ఈ కమాన్ కూలిపోయే వరకు ఏం చేస్తుంది? కళ్ళెదుటే గ్రేట్ హైదరాబాద్ చరిత్ర కనుమరుగవుతుంటే ఆర్కియాలజీ అధికారులు గురక పెట్టి నిద్రపోతున్నారా? పాత బస్తీ ఓల్డ్ సిటీ కాదు, అది గోల్డ్ సిటీ అని డబ్బా కొట్టుకునే నాయకులు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ప్రజల ముందుకొస్తారు? పాత బస్తీలో ఇలాంటి శిథిలావస్థకు చేరిన కట్టడాలు ఇంకా ఎన్నున్నాయో? పాలకుల నిర్లక్ష్యం ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటుందోనని స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణికిపోతున్నారు. ప్రభుత్వం తక్షణం మేల్కోకపోతే, హెరిటేజ్ కట్టడాల భద్రతపై ఆడిట్ చేయకపోతే రేపు ఇంకే కట్టడం కూలుతుందో చెప్పలేని పరిస్థితి. పాత బస్తీ చరిత్ర శిథిలాల కింద పూర్తిగా సమాధి కాకముందే పాలకుల కళ్ళు తెరవాలి. అసలు ఈ కమాన్ కూలడానికి కారణమైన అధికారులపై యాక్షన్ ఉంటుందా, లేక ఎప్పటిలాగే కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా? మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. అక్షరాలు నేర్పే గురువు కన్నీరు పెడితే ఆ సమాజానికి పట్టిన చీడ ఏంటో ఈ రోజు నెల్లూరు సాక్షిగా బట్టబయలైంది. మేము ఇచ్చిన అర్జీలు మాకు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తిప్పుతున్నా. మా అమ్మ 70 సంవత్సరాలు నడువులు లేవు. ఇదంతా నెల్లూరు ఎంపీ వచ్చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని గుర్తించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డిఈఓలు కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అదిస్తే మేము ఆవేశపడు పిచ్చోని మా మీద ముద్ర రాస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తాడు, ఏదో చెప్తున్నాడు. కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీలు, ఇదిగో పిల్లకాయల అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్తున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా. క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడేట కడుపు పండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సార్ ఇది? మేము ఇక్కడ కూర్చుంటాం, సాయంత్రం దాకా ఇక్కడికి వస్తాం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తానులేని కలెక్టర్ రావడం అసలు తప్పించుకొని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టు పోతే అడ్వకేట్లు కొలిపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఏ చేసిన అరాచకాలు ఇవి రాని చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్.
మొత్తం ఎవిడెన్స్ ప్రకారం రాయించిన లెటర్స్ ఎవరైనా కాదు నాకు సాక్ష్యాలు ఉంటే చెప్పు కూర్చోను ఇండియా ఇది కూర్చో, నేను ఎక్కడైనా కూర్చుంటా. మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా పొలిటికల్ లీడర్స్ కూడా, మేము పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళు రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం పిల్లకాయలు అడగడు పోయి మేము ఎట్లా చదువు చెప్పామో 18 సంవత్సరాలు మేము సిన్సియర్ గా చదువు చెప్తే ఈ రోజుకి యాక్షన్ లేదు. ఒక్కరి మీద నేరం చేసిన టీచర్లందరినీ తప్పిస్తున్నారు. డిఓ ప్రధాన కుట్రదారుని తప్పించాడు. అసలు విద్యా బుద్ధులు నేర్పించి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు నేరస్తుడిలా తలదించుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పేంటి? పాఠాలు చెప్పడమే ఆ మాస్టర్ చేసిన పాపమా? గత 3 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై జరుగుతున్న అధికారిక ఉగ్రవాదం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఒక ఎంఈఓ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి తన కింది స్థాయి టీచర్ ను 3 ఏళ్లుగా టార్గెట్ చేసి కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారన్న వార్తలు ఇప్పుడు విద్యాశాఖలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 3 ఏళ్లుగా ఆ మాస్టర్ పడుతున్న నరకయాతన అంతా ఇంత కాదు. అడుగడుగునా అవమానాలు, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడాలు. ఒక విద్యా దేవాలయంలో ఈ కక్ష సాధింపులేంటి? అసలు ఆ ఎంఈఓ వెనుక ఉన్న బలమేంటి? ఒక సామాన్య టీచర్ ను ఒక అధికారి ఇన్ని సంవత్సరాలుగా వేధిస్తుంటే జీఈఓ ఏం చేస్తున్నారు? కలెక్టర్ దృష్టికి ఈ విషయం వెళ్ళలేదా? లేక అంతా తెలిసి ఆ ఎంఈఓకు వత్తాసు పలుకుతున్నారా? సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యాశాఖలోనే ఈ బాస్ ఇజం ఏంటి? చదువు చెప్పే గురువు ఇలా రోడ్డున పడి బాధపడటం, వ్యవస్థ చేతిలో నలిగిపోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇది ఒక ఉపాధ్యాయుడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఆ ఎంఈఓ అహంకారమా లేక విద్యాశాఖ నిర్లక్ష్యమా? 3 ఏళ్లు ఈ సైలెంట్ టార్చర్ కు ముగింపు ఎప్పుడు? ఆ ఉపాధ్యాయుడికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని మా News9 టీవీ వదిలిపెట్టదు. అసలు ఎంఈఓ చేస్తున్న అరాచకాలేంటి? ఆ కన్నీటి వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, మీరు చూస్తున్నారు News9 టీవీ. ముందుగా ఒక సంచలన వార్త. రాజధాని నడిబొడ్డున మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో తుపాకీ గర్జించింది. కట్టుకున్న వాడే కాల యముడయ్యాడు. భార్యపై అనుమానంతో రగిలిపోయిన ఓ కిరాతక భర్త ఏకంగా రివాల్వర్ తో కాల్చి చంపిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ క్రైమ్ స్టోరీలో ఒక్కొక్కటిగా దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. మొదటి భార్యకు విడాకులిచ్చి ఏకంగా ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. ఈ నిందితుడు అరుణ్ అయితే కొన్నాళ్లుగా రెండో భార్యపై కూడా అనుమానం పెంచుకున్న ఈ సైకో మొగుడు ఆమెను రివాల్వర్ తో కాల్చి కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు. అసలు ఈ అరుణ్ ఎవరు? ఈ కిరాతకుడి ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clock లో మాకు కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయితే ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కార్ రీచ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యారు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను మా డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీనా ఫ్రెండ్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్లై చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూలా బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడుని పడేది అర్థం అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవాటిని అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళారు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేశాము. అంత తొందరలో అమర్పేట పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యారు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్ గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకెవరు ఉన్నారా అనేది కూడా అరెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ విల్ ఇన్ఫార్మ్. వీడికి ఇదివరకే క్రిమినల్ హిస్టరీ ఉంది.
6 నెలల క్రితమే అక్రమంగా రివాల్వర్ తో దొరికి అంబర్పేట పోలీసులకు చిక్కాడు ఈ నేరస్తుడు. జైలుకెళ్లి శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై దర్జాగా బయటకొచ్చిన వెంటనే కట్టుకున్న భార్యనే బలి తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ కరుడుగట్టిన నేరస్తుడు అరుణ్ హత్య అనంతరం పరారీలో ఉన్నాడు. మల్కాజ్గిరి పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అసలు ఆ ఇంట్లో ఉదయం ఏం జరిగింది? ఈ దారుణానికి ముందు ఏమైనా గొడవలు జరిగాయా? చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? మల్కాజ్గిరి లాంటి రద్దీ ప్రాంతంలో ఏకంగా రివాల్వర్ తో కాల్పులు జరపడం స్థానికంగా ఎంతటి భయానక వాతావరణం సృష్టించింది? పోలీసుల దర్యాప్తు ఏ దశలో ఉంది? నిందితుడు అరుణ్ ఆచూకీ ఏమైనా దొరికిందా? మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. 6 ప్యాక్ బాడీ కావాలా? జిమ్ కి వెళ్లి కండలు పెంచాలనే క్రేజ్ తో రాత్రికి రాత్రే హీరోలు అయిపోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు కొడుతున్న ఆ ఇంజెక్షన్స్ కండలు పెంచేవి కావు, మీ ప్రాణాలను బలి తీసుకునే సైలెంట్ కిల్లర్స్. అవును, వరంగల్ కేంద్రంగా ఇప్పుడు ఒక సంచలన ప్రాణాంతక స్టెరాయిడ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. యువత వీక్నెస్ నే తన క్యాష్ కౌగా మార్చుకున్న ఒక కేటుగాడి గుట్టును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుట్టు రట్టు చేశారు. వరంగల్లోని చార్బౌలి ప్రాంతం బయటికి చూస్తే అంత నార్మల్, కానీ లోపల మాత్రం యువతను మృత్యువడికి చీర్చే చీకటి దందా. మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ అనే వ్యక్తి బాడీ బిల్డింగ్ పిచ్చితో జిమ్ముకు వెళ్లే అమాయక యువకులే టార్గెట్ గా ఒక భారీ స్కెచ్ చేశాడు. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్యంత ప్రమాదకరమైన టెర్మిన్ అనే స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. అసలు ఈ టెర్మిన్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఎందుకు ఇది అంత డేంజర్? డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజం ఏంటంటే కేవలం కండలు ఉబ్బడం కోసం వాడే ఈ స్టెరాయిడ్స్ వల్ల నేరుగా గుండెపోటు వస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఊపిరితిత్తులు పాడైపోయి చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కేవలం కొన్ని వేల రూపాయల కక్కుర్తి కోసం మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ లాంటి వాళ్ళు ఎంతమంది యువకులు జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారో ఊహిస్తేనే భయమేస్తుంది. పక్కా సమాచారంతో వరంగల్ చార్బౌలిలో దాడులు చేసిన డీసీఏ అధికారులకు అక్రమంగా నిల్వ ఉంచిన భారీ టెర్మిన్ ఇంజెక్షన్ల స్టాక్ దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు అధికారుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఈ సోహైబ్ వెనుక ఎవరున్నారు? ఈ స్టెరాయిడ్స్ వరంగల్ కు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ డ్రగ్స్ మాఫియా తీగలాగితే డొంకంత కదిలే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు, షార్ట్ కట్స్ లో బాడీ పెంచాలనుకునే ప్రతి యువకుడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. దయచేసి సహజంగా వ్యాయామం చేయండి. ఇలాంటి ప్రాణాంతక డ్రగ్స్ కు బానిసలైతే కండలు రావడం కాదు కదా, కడతేరడం ఖాయం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు జిమ్ పేరుతో ఏం వాడుతున్నారో కన్నేసి ఉంచాల్సిన సమయం వచ్చేసింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని సంచలన నిజాలు, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్తే, న్యూస్9 టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాహనదారులకు, ప్రజలకు అలర్ట్. రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇక ఉపేక్షించేదే లేదని అధికారులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు ఇందాక డీసీపీ ట్రాఫిక్ 2 చెప్పినట్టు ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము, అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోనే ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజురీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాలి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ ఆల్సో అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన.
అండ్ ఇంకొకసారి కమిషనర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. సో నేను స్టార్ట్ చేసే ముందు మా కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ మమ్మల్ని అడిషనల్ కమిషనర్గా పోస్ట్ చేశారు. సో చేసినప్పుడు ఏ ఏరియాకి అయితే ఫ్యూచర్లో కమిషనరేట్ వస్తుందో దానికి కమిషనర్ని అనుకొని అడిషనల్ కమిషనర్గా పోస్ట్ చేశారని అనుకుంటున్నాను. అఫీషియల్గా చెప్పకుండా నిర్ణయం. సో పిలిచి 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటిది అని అందరికీ చెప్పారు. 3 కమిషనర్స్కి 12 మంది జోనల్ కమిషనర్స్ కూడా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ ప్రయారిటీ 2 టాపిక్స్ ఉండాలి. అన్ని విషయాలతో పాటు ఈ 2 పర్సనల్గా టార్గెట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. అందులో ఒకటి శానిటేషన్ ఆబ్వియస్లీ మా మేజర్ రెస్పాన్సిబిలిటీ, రెండోది ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుండి బాధ్యత తీసుకున్నా కానీ మున్సిపల్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరమో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఈ 2 సమస్యలు శానిటేషన్ ఉండకూడదు, ట్రాఫిక్ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి అని టార్గెట్ చేస్తూ అందరు ఆఫీసర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రయారిటీతో మేము కూడా అందరం వర్క్ చేస్తాం. సో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో. సో దానికి కార్పొరేషన్తో పాటు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకు ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తాం. సో మనకి చిన్న వర్క్స్ ఏమున్నా కానీ కార్పొరేషన్ నుండి ఇమ్మీడియట్గా మేము అప్రూవల్ ఇస్తాము, శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ కావాలి, అండర్ పాసెస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయ్యేటి ఉంటే మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్ లోపల మనము అందరం కలిసి ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గడము, ట్రాఫిక్ ఇష్యూస్ సాల్వ్ అవడము చేసేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి మేడం ప్రపోజ్ చేసినట్టు ఎవ్రీ మంత్ ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసిన ప్లేసెస్ విజిట్ చేస్తాం. మీరు ఏ డేట్ ఎప్పుడు ప్రపోజ్ చేసినా కానీ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. రెండోది, ఈరోజు బ్రీఫ్గా ప్రజెంటేషన్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కానీ డీటెయిల్స్ మనకి ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్లో కానీ లేదు అని అంటే అదర్ ఏరియాస్ అంటే ఈ డెఫినేషన్లో రాకుండా కన్సర్న్ ఉన్న ఏరియాస్ లోపల సైనేజెస్ అడిగారు, రంబుల్ స్ట్రిప్స్ అడిగారు, ప్రాపర్ లైటింగ్ అడిగారు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, పార్కింగ్ ప్లేసెస్, ఇవన్నిటికీ కూడా మీరు ప్రపోజ్ చేసిన అన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మేము శాంక్షన్ చేస్తాము. NHAI తప్ప మిగతా మాకు ఇంకే వస్తాయి. NH రోడ్స్ కూడా మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఓన్లీ NHAI మేజర్ యాక్సిడెంట్స్ అక్కడనే అవుతున్నాయి. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఎక్స్పెండిచర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డెత్ని తగ్గించేందుకు మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినా కానీ అది తక్కువే అవుతుంది. సో ఆ ఫ్యామిలీ లాస్ని మనం కంపెన్సేట్ చేయలేము. కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీ కూడా అదే ఉంది. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపోజల్స్ ఒకటేసారి టేకప్ చేసేసి మేము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మేము మీరు వీటన్నిటితో పాటు ట్రాఫిక్ స్కూల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చెప్పారు. అది ఒకవేళ ల్యాండ్ మనకు అలొకేట్ అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనము అప్రూవల్ ఇచ్చి ఇమ్మీడియట్గా టేకప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. సో ఫైనాన్షియల్గా కార్పొరేషన్ నుండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ ఎక్కువ అవసరం అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్తో సంబంధం లేకుండా మనము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటందుకు మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. రెండోది, అదర్ డిపార్ట్మెంట్తో NHAI లాంటి డిపార్ట్మెంట్స్తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అదేవిధంగా మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్నిటికి కూడా రెగ్యులర్ రివ్యూస్ పెట్టుకున్నాం. మీరు ప్రపోజ్ చేసినప్పుడు మేమందరం కూడా వస్తాం. కార్పొరేషన్తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి అన్ని వర్క్స్ రివ్యూ కూడా పెట్టుకుంటే మనకి శాంక్షన్ ఇవ్వడంతో పాటు ఎగ్జిక్యూషన్ మనము రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. సో
ఈ విధంగా కంప్లీట్ గా మనము ట్రాఫిక్ ఇష్యూస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ ని రోడ్ సేఫ్టీ ప్లస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మల్కాజ్గిరి నగర పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనదారుల ప్రాణ రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ జీహెచ్ఎంసీ విభాగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వేదికగా ఒక హై లెవెల్ జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం తర్వాత అధికారులు సంచలన నిర్ణయాలు వెల్లడించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో నగర భవిష్యత్తుకు సంబంధించిన కీలక యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. నగరంలో శానిటేషన్, రోడ్ల పరిశుభ్రతతో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో పెను మార్పులు రాబోతున్నాయి. రహదారి భద్రత విషయంలో ఇకపై అలసత్వాన్ని సహించేదే లేదని, ప్రమాదాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం లేకుండా పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై గ్రౌండ్ లెవెల్లో ఉమ్మడిగా అటాక్ చేయబోతున్నారు. అసలు మల్కాజ్గిరిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రోడ్ సేఫ్టీపై పోలీస్ కమిషనర్ సుమతి, అలాగే మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఏం చెప్పారో వారి మాటల్లోనే చూడండి. చూసారుగా, మల్కాజ్గిరిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇక తావులేదు. రహదారి భద్రత, ప్రజా రక్షణ విషయంలో ఇటు పోలీస్ శాఖ, అటు మున్సిపల్ శాఖ జాయింట్ ఆపరేషన్ కు సిద్ధమయ్యాయి. కాబట్టి వాహనదారులు అలర్ట్ గా ఉండండి, నిబంధనలు పాటించండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ కలెక్టరేట్ వేదికగా ఊహించని హై వోల్టేజ్ డ్రామా, ఒళ్ళు గగ్గురు పొడిచేలా దృశ్యాలు. ఒక మహిళ సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం ముందే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంచలన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అవును, మీరు వింటున్నది నిజం. న్యాయం జరగాల్సిన చోటే, యంత్రాంగం కళ్ళుండి చూడని చోటే ఆ బాధితురాలు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన సొంత ఇంటిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందింది. किराया पर रहा तो मोर भाई घर से निकाल दे। मोर भाई ताई के 20 साल से ममाई के सब कुछ दिलाया जाए, सब कुछ दिलाया जाए। क्या नाम है? कहाँ की रहने वाली हो? लीलावती साहब। कहाँ की रहने वाली हो? लीलावती। విసిగి వేసారిన మహిళ కలెక్టరేట్ ప్రాంగణంలోని డీజిల్ క్యాన్ పట్టుకుని ఒంటిపై పోసుకుంటుంటే అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఈ దృశ్యాలు చూడండి. కలెక్టరేట్ ఆవరణలో ఒక్కసారిగా గందరగోళం. ఆ మహిళ నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడే ఉన్న హోంగార్డులు దేవుడిలా స్పందించారు. ప్రాణాలకు తెగించి ఆమెను అడ్డుకున్నారు. చేతిలో ఉన్న అగ్గిపెట్టెను లాక్కొని నీళ్లు చల్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అక్కడ ఘోరం జరిగిపోయేది. కలెక్టరేట్ ముందే ఓ ప్రాణం బూడిదైపోయేది. ప్రజా సమస్యలు తీర్చాల్సిన కలెక్టరేట్ ముందే ఇంతటి దారుణం జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అధికారుల నిర్లక్ష్యానికి, బాధితుల నిస్సహాయతకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ షాకింగ్ అండ్ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో కారు చిచ్చులా వ్యాపిస్తుంది. నెటిజన్లు యంత్రాంగం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. న్యాయం కోసం ప్రాణాలు తీసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ మహిళకు ఇల్లు తిరిగి దక్కుతుందా? ఈ హై వోల్టేజ్ డ్రామాకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది టికెట్ రేట్ల పెంపు వివాదం ఇప్పుడు ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది.
ఊహించని ట్విస్ట్ తో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ కు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. అసలు రూల్స్ బ్రేక్ చేసే జీవో ఇచ్చారా? దీని వెనుక ఉన్న అసలు కథేంటి? పెద్ద సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవో 151 నియమ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 2వ తేదీన పెద్ద సినిమా టికెట్ ధరలు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ జారీ చేసిన జీవో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ జీవో ఎలా ఇస్తారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ టికెట్ల ధరల పెంపు జీవో పూర్తిగా ఆక్రమం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రూల్స్ ఫాలో అవ్వకుండా జీవోలు ఎలా జారీ చేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అటు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. పెద్ద సినిమా వస్తే చాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఈ రేట్ల పెంపు ఏంటని చర్చ నడుస్తుంది. ఈ సంచలన కేసుపై తదుపరి విచారణ హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరి 15వ తేదీన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? శిఖా గోయల్ ఇచ్చిన జీవో రద్దవుతుందా? పెద్ద సినిమా టికెట్ ధరలు మళ్లీ తగ్గుతాయా లేదా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరి సామాన్యుడికి భారంగా మారిన ఈ టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.